హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో వారందరూ అప్లై చేసుకునే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ నుంచి మనకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆఫీస్ అటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, లాబొరేటరీ అటెండెంట్‌కి సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. అలాగే మనకు డిగ్రీ లెవెల్‌కి సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి. బీటెక్ లెవెల్‌కి సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి. సో, వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు గనుక వీడియో నచ్చితే వెంటనే మీరేం చేయాల్సి ఉంటుంది? వీడియోని లైక్ చేయండి గైస్. లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, గైస్ వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ది ఆఫీషియల్ నోటిఫికేషన్ నౌ. ఆఫీషియల్ నోటిఫికేషన్ మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రిలీజ్ అయింది. ఇది ప్రస్తుతానికి నేను దానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. ఇది లింక్ అనమాట. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇలానే పేజ్ ఓపెన్ అవుతుంది ఎగ్జాక్ట్. నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ అడ్వర్టైజ్‌మెంట్ అని క్లియర్‌గా ఇచ్చారు మనకు. 12థ్ నవంబర్ రోజు అంటే ఈ రోజే రిలీజ్ అయింది. వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో చేస్తున్నాను. తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో ఇంకా ఎవ్వరూ చేయలేదు ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో, ఇక్కడ మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ సంబంధించి విశేషాలు ఇక్కడ లింక్ కూడా ఇక్కడ ఉంది. సో, మనం ఇది క్లిక్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకొని దీని గురించి ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం. సో, నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేయడం జరిగింది. సో, దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. ఇది దుర్గాపూర్ అన్నమాట. సో, రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ మనకి డేట్ చూసుకోండి ఇక్కడ. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా చూసుకోండి ఇక్కడ. ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది గైస్. ఓన్లీ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్, పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ, పే లెవెల్ యాస్ పర్ 7th సీపీసీ ఉంటుంది గైస్. ఓకే. సో, ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఫర్ ఈచ్ పోస్ట్ ఇక్కడ కింద క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, దాని గురించి అన్నిటి గురించి చూసుకుందాం. మనకు గ్రూప్ ఏ, అలాగే గ్రూప్ బి, అలాగే గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి, మనము ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే జాబ్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా మనం గ్రూప్ సిలో చూసుకున్నట్టయితే మనకు సీనియర్ టెక్నీషియన్‌కి సంబంధించి 13 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు రూ. 1000 అయితే అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. సో, సీనియర్ టెక్నీషియన్ సంబంధించి ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్‌లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అక్కడ. సీనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మనకు చూసుకున్నట్టయితే రూ. 1000 ఉంటుంది. టెక్నీషియన్ లెవెల్‌కి సంబంధించి కూడా మనకు 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. చూసుకుంటే టెక్నీషియన్ సంబంధించి బయోటెక్నాలజీ, కెమికల్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్ ఇలా అప్లై చేసుకోవచ్చు. మనం ఏదైతే దాని గురించి వెయిట్ చేస్తున్నామో ఇంటర్మీడియేట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ 14 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. అన్‌రిజర్వ్డ్ 8 వేకెన్సీస్, 4 వేకెన్సీస్ ఓబీసీ, ఎస్సీ 1 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ. మనకు రూ. 1000 అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్ సంబంధించి 17 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మనకు ఇక్కడ అన్‌రిజర్వ్డ్ 7 వేకెన్సీస్, ఓబీసీ 5, 3 ఏమో ఎస్సీ, 2 ఈడబ్ల్యూఎస్ అనమాట. టోటల్‌గా మనకు రూ. 1000 అయితే పే ఉంటుందన్నమాట. సో, ఇది గ్రూప్ సి కేటగరీకి సంబంధించింది. గ్రూప్ బికి సంబంధించి కూడా ఉన్నాయన్నమాట వేకెన్సీస్ ఇక్కడ చూసుకుంటే అయితే మనకు గ్రూప్ బికి సంబంధించి జూనియర్ ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి, ఇంజినీర్ సంబంధించి బయోటెక్నాలజీ, కెమికల్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఇలా మనకు ప్రతి ఒక్క విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. 25 వేకెన్సీస్‌తో మన ముందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట. ఈ ఇంజినీర్‌కి సంబంధించి, సూపరింటెండెంట్‌కి సంబంధించి 5 వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. సో, ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లోకెళ్ళిపోదాం. మనము దానికంటే ముందు ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి 12థ్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 21 డేస్ వరకైతే ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. టిల్ 5 పీఎం అనమాట. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో. ఇందాకన కూడా ఆల్రెడీ నేను వెబ్‌సైట్ కూడా చూయించడం జరిగింది. ఓకే. సో, ముందుగా మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుందాం. నేను ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే జాబ్స్ గురించి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికి. సో, ముందుగా గ్రూప్ బికి చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ ఇంజినీర్‌కి సంబంధించి పే స్కేల్ ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6థ్ సీపీసీ, ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 సంవత్సరాలు. సో, టెక్నికల్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ ఈక్వివలెంట్ గ్రేడ్ ఉండాలా బీటెక్‌లో, లేదా ఎంసీఏ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లేదంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉండాలి ఇంజినీరింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్, లేదా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి సైన్స్, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి అట్‌లీస్ట్ 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అది మనకొచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించిన క్వాలిఫికేషన్. జూనియర్ ఇంజినీర్‌కి సంబంధించి చూసుకుందాం. సో, దీనికి బీటెక్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఉంటే సరిపోతుంది. యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూట్ నుంచి, లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఉండాలన్నమాట. దాంతో పాటు మనకు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌కి సంబంధించి చూసుకుంటే ఏజ్ 30 ఇయర్స్. దీనికి కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే మ్యాండేటరీ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఉండాలా. ఆర్ట్స్ కానీ, కామర్స్ కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి సరిపోతుంది. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అన్నమాట. డిజైరబుల్ చూసుకున్నట్టయితే మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్, పీజీడీసీఏ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సూపరింటెండెంట్‌కి సంబంధించి కూడా మనకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఏజ్ 30 ఇయర్స్ అన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఈక్వివలెంట్
రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. 50% మార్క్స్ ఉండాలి. లేదా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్ కూడా ఉండాలి. వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్స్ సంబంధించినవి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే సీనియర్ టెక్నీషియన్ సంబంధించి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. కేవలం ఇంటర్మీడియేట్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. విత్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ అట్‌లీస్ట్ 60% మార్క్స్ ఉండాల. అంటే ఇంటర్మీడియేట్ సైన్స్ సబ్జెక్ట్ ఉండాలా విత్ అట్‌లీస్ట్ 60% మార్క్స్ ఉండాలి. లేదంటే ఇంటర్మీడియేట్ విత్ అట్‌లీస్ట్ 50% మార్క్స్ దాంతో పాటు ఐటీఐ కోర్స్ 1 ఇయర్ చేసి ఉండాలి. లేదా 10థ్ క్లాస్ విత్ అట్‌లీస్ట్ 60% మార్క్స్ దాంతో పాటు ఐటీఐ కోర్స్ సర్టిఫికేట్ 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి. లేదా డిప్లొమా ఇంజినీరింగ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటే సరిపోతుంది. అది కూడా పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ అనమాట. ఇది సీనియర్ టెక్నీషియన్‌కి ఏజ్ క్రైటీరియా 33 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వదు. డిజైరబుల్ చూసుకుంటే 30 మనకు బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. ఓకే. సీ సీనియర్ అసిస్టెంట్‌కి చూసుకుందాం ఇప్పుడు. సీనియర్ అసిస్టెంట్‌కి ఏజ్ క్రైటీరియా 33 ఇయర్స్. దీనికి గ్రేడ్ 6థ్ సిబిసి ప్రకారం 2400 అయితే బేసిక్ పే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్‌తో పాటు టైపింగ్ స్పీడ్ ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ప్రొఫిషియన్సీ కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్ షీట్ అనమాట. డిజైరబుల్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ అదర్ కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీ స్కిల్స్, బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. డిజైరబుల్ అయితే అంటే అది డిజైరబుల్ మ్యాండేటరీ కాదు. సో టెక్నీషియన్‌కి వచ్చేసి పే లెవెల్ 3 గ్రేడ్ పే అనమాట. 2006 సిపిసి ప్రకారం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 27 ఇయర్స్ ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ సరిపోతుంది. అట్‌లీస్ట్ 60% మార్క్స్ ఉండాలి. సీనియర్ సెకండరీ ఉండాలి. ఇంటర్మీడియేట్‌తో పాటు అట్‌లీస్ట్ 50% మార్క్స్ ఐటీఐ కోర్స్ ఉండాలి. లేదంటే 10థ్ క్లాస్‌తో పాటు 60% మార్క్స్‌తో పాటు ఐటీఐ ఉంటే సరిపోతుంది. లేదా డిప్లొమా ఇంజినీరింగ్ 3 ఇయర్స్ ఉంటే సరిపోతుందనమాట. జూనియర్ అసిస్టెంట్‌కి చూసుకుందాం. దీనికి కేవలం ఇంటర్మీడియేట్ అర్హత ఉండాలా. టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలా. ప్రొఫిషియన్సీ కంప్యూటర్ ఉంటే సరిపోతుంది. వర్డ్ ప్రాసెసింగ్ ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉంటే డిజైరబుల్. ఏజ్ క్రైటీరియా 27 ఇయర్స్. ల్యాబ్ అటెండెంట్ గాని, ఆఫీస్ అటెండెంట్‌కి సంబంధించి చూసుకుంటే మనకు ఏజ్ 27 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దు. 10థ్ ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి టైపింగ్ స్పీడ్ అవసరం లేదు. ల్యాబ్ అటెండెంట్ కూడా ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి టైపింగ్ స్పీడ్ అవసరం లేదు. ఓకే. సో, ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏజ్, ఎక్స్‌పీరియన్స్ యాస్ పర్ రిక్రూట్‌మెంట్ రూల్స్ ప్రకారం అయితే ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది గైస్. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కొచ్చేసి స్పెసిఫిక్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ యాస్ పర్ కండిషన్స్ మెన్షన్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే 1 పోస్ట్ కంటే ఎక్కువ అప్లై చేయాలనుకుంటున్నారో సెపరేట్ పోస్ట్ అప్లై చేసుకోవచ్చని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. విత్ ఫీస్ షుడ్ బి డిపాజిటెడ్ అనమాట. ఓకే. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్‌మెన్‌కి ఇవ్వడం జరుగుతుంది. రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. షుడ్ నాట్ బి లెస్ థాన్ 18 ఇయర్స్ అనమాట ఎవరైతే అప్లై చేస్తున్నారో. పర్సన్స్ ఎవరైతే గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, టెస్టిమోనియల్స్ ఇవన్నీ మీరు వెరిఫై చేస్తారు ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. ఓకే. సో, ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాలిడ్ ఈమెయిల్ ఐడీ, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసేటప్పుడు మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. వాలిడ్ డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్ ఎగ్జాక్ట్‌లీ మ్యాచ్ అయ్యి ఉండాలి మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్‌లో. ఏదైనా చేంజ్ అయ్యుంటే కూడా గెస్టెడ్ సర్టిఫికేట్, గెస్టెడ్ నోటిఫికేషన్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది మీరు. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయితేనే మాత్రమే అప్లై చేసుకోండి. అపాయింట్‌మెంట్ క్యాండిడేట్స్‌కి రెగ్యులర్ బేసిస్ ఉంటుంది. దానితో పాటు మీకు ఎన్‌పీఎస్ కూడా ఇవ్వడం జరుగుతుంది గైస్. దాంతో పాటు ఇక్కడ మనకు ఫీజ్ 1500 గ్రూప్ ఏకి, ₹1000 గ్రూప్ బి అండ్ సికి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు. సెలెక్ట్ అయిన వాళ్ళు 1 ఇయర్ ప్రొబేషన్‌లో ఉంటారు. కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ అయితే అవ్వడం జరుగుతుంది 1 ఇయర్ తర్వాత. ఓకే. సో, అప్లికేషన్ యాక్టివ్ ఎప్పుడుంటదో ఆల్రెడీ చెప్పడం జరిగింది. సిలబస్, రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో, డాక్యుమెంట్స్ ఎన్‌క్లోజ్ చేయాల్సినవి ఇక్కడ చూసుకొని ఒకసారి ఎన్‌క్లోజ్ అయితే చేసుకోండి. సో, మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా వెబ్‌సైట్‌లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ప్రతిరోజు మీరైతే వెబ్‌సైట్‌ని ఫాలో అవ్వండి. సో, వీడియో ఇంతటితో ముగిస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.